ఐపీఎల్ 2024 18 ఎడిషన్‌కి సంబంధించి జరగబోయే మెగా సంబరాలైతే మొదలైపోయాయి. ప్రతి ఫ్రాంచైజీ తమకు కావాల్సిన నచ్చిన ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నాయి. అలానే కొందరు వాల్యుబుల్ ప్లేయర్స్‌ని పర్స్‌తో మెప్పించలేక వదులుకున్నాయి. అయితే కొన్ని రిటెన్షన్స్ అయితే చాలా సర్ప్రైజింగ్‌లు, ట్విస్టులతో పాటు షాకులు కూడా క్రియేట్ చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఏకంగా తమ కెప్టెన్స్‌ని కూడా రిలీజ్ చేసేసాయి. అందుకే ఐపీఎల్ మెగా యాక్షన్ మరింత హైప్ క్రియేట్ అయింది. వీళ్ళు ఎంత రేటు పలుకుతారని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఈ వెయిటింగ్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే మెగా ఆక్షన్ డేట్ ఖరారు అయిపోయింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ నవంబర్ 24న అలాగే నవంబర్ 25న తేదీ అయితే ఫిక్స్ అయింది. అయితే ఈ 2 రోజుల్లో ఐపీఎల్ అభిమానులకు పూనకాలు లోడింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆక్షన్కి సంబంధించి 1574 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఏకంగా 1224 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే 30 మంది అసోసియేట్ నేషన్స్ నుండి రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఓవరాల్గా మెగా ఆక్షన్లో ఖాళీగా ఉన్న స్పాట్స్ కేవలం 204, బట్ రిజిస్టర్ అయింది మాత్రం 1574. అందుకే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ రచ్చ లేపుతుంది అంటున్నా. అయితే ఈ ఆక్షన్కి ప్రతి ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు, రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, అలానే ఆక్షన్లు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ గురించి ఆల్మోస్ట్ 10 ఫ్రాంచైజీల్లో కానీ 7 ఫ్రాంచైజీల గురించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది ఐ థింక్ 8th వీడియో అనుకుంటా. బెస్ట్ వ్యూస్ కూడా వచ్చాయి. వ్యూస్ కంటే ఇంపార్టెంట్గా కామెంట్స్ అలాగే సజెషన్స్ ఇవన్నీ చాలానే వచ్చాయి. ఇవన్నీ నా ఫ్యూచర్ వీడియోస్ చాలా 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 హెల్ప్ అయ్యాయి. అయితే ఈరోజు వీడియో ఎల్ఎస్జీ. అయితే ఓవరాల్గా ఎల్ఎస్జీ ఎంతమందిని రిటైన్ చేసుకుంది, పర్సు ఎంత వాడింది, ఆక్షన్కి ఎంత పర్సు ఉంది, అలానే ఆక్షన్లు ఎవరిని టార్గెట్ చేయబోతుంది, అసలు ఎల్ఎస్జీ కాబోయే కెప్టెన్ ఎవరు, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ అయితే వేసేద్దాం. ఓవరాల్గా ఎల్ఎస్జీ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. కెప్టెన్సీ మార్చే వేలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ అయిన నికోలస్ పూరన్ని ఏకంగా 21 కోట్లకి రిటైన్ చేసుకుంది. అయితే పూరన్ 21 కోట్లకి వర్తా? డెఫినెట్లీ వర్త్, నో డౌట్. అందులోనూ కెప్టెన్, మ్యాచ్ విన్నర్, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. అలాగే మార్కస్ స్టోయినిస్ కూడా యాడ్ అయితే మన మ్యాచ్లు కాదు అనుకున్నవి కూడా టర్న్ చేసి గెలిపించిన మ్యాచ్లు చాలానే ఉంటాయి. తర్వాత రిటెన్షన్ రవి బిష్ని 11 కోట్లతో ఇతను రిటైన్ చేసుకుంది. అది కూడా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలానే లక్నో ఫ్యూచర్స్ అసెట్ మయాంక్ యాదవ్ని 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. సో ఓవరాల్గా క్యాప్డ్ ప్లేయర్స్లో 2 రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్స్లో లక్నో జాక్పాట్ కొట్టింది అనటంలో సందేహం లేదు. ఫస్ట్ థింగ్ ఆయుష్ బదోని బెస్ట్ రిటైన్ అన్క్యాప్డ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫ్యూచర్ స్టార్ మోషిన్ ఖాన్ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. లక్నో ఓవరాల్గా 5 బెస్ట్ రిటెన్షన్ అయితే చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా లక్నో దగ్గర మెగా ఆక్షన్కి రిమైనింగ్ పర్స్ 69 కోట్లు ఉంది. ఈ అమౌంట్తో లక్నో నియర్లీ 18 నుంచి 20 మంది ప్లేయర్స్ని బై చేయాల్సి ఉంది. అయితే లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసిన స్టార్ ప్లేయర్స్ మీద బ్రీఫ్గా లుక్ అయితే వేసేద్దాం. ముందు కేఎల్ రాహుల్. ఇది బిగ్ రిలీజ్ అయినప్పటికీ సర్ప్రైజింగ్ అయితే ఏమీ లేదు. ముందు నుండే ఈ రిలీజ్ ఫిక్స్ అయింది. డికాక్ని వదులుకుంది. ఇతన్ని ఆర్టీఎం వాడదు, ఎందుకంటే వికెట్ కీపర్ రోల్లో పూరన్ ఆల్రెడీ ఉన్నాడు. సో మరో ఒక వికెట్ కీపర్ కోసం, అది కూడా ఓవర్సీస్ నుండి 2 స్టార్ ప్లేయర్స్ కోసం పర్సు మెయింటెనెన్స్ కష్టం కాబట్టి రిలీజ్ చేసేసింది. కృణాల్ పాండ్యాని ట్రై చేయొచ్చు. ఏ ఫ్రాంచైజీలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా, బట్ లక్నోలో మాత్రం కృణాల్ పాండ్యా పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అందుకే బైబ్యాక్ చేయొచ్చు అనుకుంటున్నా. అలాగే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్. ఎల్ఎస్జీ ఆర్టీఎం మెయిన్ టార్గెట్ మార్కస్ స్టోయినిస్. లక్నో టీంలో ఫినిషింగ్ రోల్లో పూరన్ ఒకడే ఉంటే సరిపోదు. అగ్గికి గాలి తోడైనట్లుగా స్టోయినిస్ విధ్వంసం ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందే. సో నేనైతే ఇతన్ని 95% ఆర్టీఎం కార్డు వాడుతుంది అనుకుంటున్నా. లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసిన టాప్ ప్లేయర్స్. అయితే ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళని రిటైర్ చేసుకుంది. అలానే పైన చెప్పుకున్నట్లుగా రిలీజ్ చేసింది. పర్సు కూడా రిమైనింగ్ 69 కోట్లు ఉంది. అయితే ఆక్షన్లో ఎవరిని టార్గెట్ చేయబోతుంది, అలానే వీళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, బ్యాకప్గా మెయిన్ ఆ 5 ఎవరు, అన్నిటి గురించి 1 by 1 కంప్లీట్గా డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఎల్ఎస్జీ 5 రిటైన్ చేసుకుంది. సో ప్లేయింగ్ 12కి ఇంకా 7 క్వాలిటీ ప్లేయర్స్ అయితే బై చేయాలి. నేనైతే ఇంపాక్ట్ సబ్తో కలిపి చెప్తున్నా. అలానే బ్యాకప్గా ఒక 5 ప్లేయర్స్ని, స్టార్ ప్లేయర్స్ని ట్రై చేయాలి. అంటే ఇండియా ఏదైనా సిరీస్ కోసం టూర్కి వెళ్తుందంటే బీసీసీ రిలీజ్ చేసే 15-16 మంది స్క్వాడ్, ఇలా ఓవరాల్గా ఐపీఎల్ టీము కూడా 17 ప్లేయర్స్ గట్టిగా ఉండాలని చెప్తున్నా. అయితే 5 రిటెన్షన్.
అయితే ఓవరాల్గా 23-25 స్క్వాడ్లో 8 మంది ప్లేయర్స్ని అండర్ 19 రంజీ ఇంటర్నేషనల్ క్రికెట్ అలానే ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేయని స్టార్ ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి ఒక 5-6 కోట్ల సెట్ చేయాలి. అంటే వాళ్ళ బేస్ ప్రైజ్ ఉంటుంది కండి 20 లక్షలు 50 లక్షలు 1 కోటి లోపు ఉంటుంది. ఆ ప్లేయర్స్ని బెస్ట్ వాళ్ళని టార్గెట్ చేసి ఒక 5-6 కోట్లలో వాళ్ళని ఒక 8 మందిని సెట్ చేయాలి. ఓవరాల్గా 69 కోట్లు ఈ 8 ప్లేయర్స్ గాను 6 కోట్లు పక్కన పెడితే ఇంకా 63 కోట్లలో మెగా ఆక్షన్లో లక్నో ఒక 11-13 ప్లేయర్స్ని బై చేయాలి. ఇది ఎల్ఎస్జి ముందున్న ఆక్షన్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ప్లేయింగ్ 12 క్వాలిటీ చూద్దాం. అంటే ఒక మ్యాచ్ ఆడడానికి ఒక టీంకి కావాల్సిన 12 ప్లేయర్స్ స్పాట్స్ని రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని సెట్ చేద్దాం. తర్వాత ఎంటీ స్పాట్స్ ఉన్న ఆ స్పాట్స్ని టార్గెట్ చేద్దాం. ఆ తర్వాత ఒక 5-6 ప్లేయర్స్ని బ్యాకప్ కూడా సెట్ చేద్దాం. అయితే లక్నో రిటైన్ చేసుకున్న స్క్వాడ్లో ఓపెనర్స్ లేరు. సో 2 ఓపెనర్స్ని ఆక్షన్లో టార్గెట్ చేయాలి. యాక్చువల్గా అయితే థర్డ్ స్పాట్ కూడా ఎంటీ. బట్ ఆయుష్ బదోని ఫినిషింగ్లో అలానే లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చేవాడు. బట్ అతని దగ్గర లాంగ్ ఇన్నింగ్స్లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. సో అందులోని ఇన్ఫార్మ్ బ్యాటర్. సో నేనైతే మాత్రం ప్లేయింగ్ 12లో ఆయుష్ బదోని థర్డ్ స్పాట్లో ఫిక్స్ చేస్తున్నా. ఇక రిమైనింగ్ 3 బౌలింగ్ యూనిట్ 4 అండ్ 5th స్పాట్లో బ్యాటింగ్కి వస్తాడు. ఓవరాల్గా 1st, 2nd, 4th, 6th, 7th వరకు బ్యాటింగ్ ఫీల్ చేయాలి. అలాగే రిటెన్షన్లో 3 బౌలర్స్ ఉన్నారు. సో ఒక బౌలర్ ఒక ఆల్రౌండర్ కూడా అలాగే ఇంపాక్ట్ సబ్ కింద ఒక బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ కూడా ట్రై చేయాలి. ముందుగా ఓపెనింగ్ చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ ఆల్రెడీ వదిలేసిన కేల్ మేర్స్ని నేను తీసుకుంటున్నా. ఎక్కువ మ్యాచ్లు డికాక్ ప్రీవియస్ సీజన్లో ఆడలేదు. కేల్ మేర్స్ నుండి గుడ్ స్టార్ట్ అయితే వచ్చాయి. అలాగే బౌలింగ్లో కూడా ఒక మీడియం పేస్తో 2-3 ఓవర్లు కాంట్రిబ్యూట్ చేయగలడు. సో నేనైతే అనుకోవటం ఎల్ఎస్జి ఇతన్ని టార్గెట్ చేయొచ్చు. అతను లెఫ్ట్ హ్యాండరు. సో మరో ఓపెనర్ కోసం రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ట్రై చేయొచ్చు. ఈ విషయంలో నో డౌట్ లక్నో జస్ బట్లర్ కోసం పోవచ్చు. ఇతని కోసం మినిమం ఒక 10-12 కోట్ల వరకు టార్గెట్ చేయొచ్చు. వాటి బట్టి తీసుకోవచ్చు. అలాగే అదర్ హ్యాండ్లో ఉన్న కేల్ మేసి 4-5 కోట్ల సెటప్ చేయొచ్చు. ఓవరాల్గా ఓపెనర్స్ 16 కోట్లు దక్కచ్చు. అందుకే నేను బట్లర్ని ఏ ఫ్రాంచైజీలోనూ యూజ్ చేయలేదు. 2 ఓవర్సీస్ ఓపెనర్స్ రావచ్చు. ఇక తర్వాత స్పాట్ రైజింగ్ బ్యాటర్ ఆయుష్ బదోని ఫిల్ చేసుకున్నాడు. ఇక తర్వాత 4th స్పాట్కి లక్నోకి కీగా మారనుంది. అది కూడా ఒక ఇండియన్ బ్యాటర్ కావాలి. ఇండియన్ బ్యాటర్ ఎందుకన్నానంటే రీజన్ వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. అయితే ఈ ప్లేస్లో ఓ శ్రేయస్ అయ్యర్ లాంటి పెద్ద ప్లేయర్కి జోలికి వెళ్ళదు. ఎందుకంటే వీళ్ళకి కెప్టెన్ ఉన్నాడు. అలానే పర్సు కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. అలానే జోస్ బట్లర్ లాంటి పెద్ద ప్లేయర్ని ఓపెనింగ్లో సెట్ చేసాం. సో ఒక యావరేజ్ కన్సిస్టెన్సీ ప్లేయర్ అయితే ఈ 4th స్పాట్లో ట్రై చేయాలి. ఇక్కడ పడికల్ని ట్రై చేయొచ్చుగా అని కొంతమందికి డౌట్ రావచ్చు. మంచి బ్యాటరీ అయినా ప్రీవియస్ సీజన్లో పెర్ఫార్మెన్స్ అయితే టూ డల్. లక్నో ఇంట్రెస్ట్ చూపించదు అనుకుంటున్నా. అందుకే న్యూ ప్లేయర్ కోసం వెళ్తుంది. సో నా ఒపీనియన్ అయితే అజింక్య రహానే, మనీష్ పాండే, నేహాల్ వదీరా లాంటి ప్లేయర్స్ కోసం పోవచ్చు. నేనైతే 3-4 కోట్లలో ఈ ప్లేస్లో నేహాల్ వదీరాని సెట్ చేస్తున్నా. ఒక విధంగా పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. ఆర్టీఎంతో స్టైనిస్ని మిస్ అయినా ఇతను ఒక 50% వరకు అతని ప్లేస్ని రీప్లేస్ చేయగలడు ఓన్లీ బ్యాటింగ్లో. సో 4th స్పాట్ నేహాల్ వదీరా, 5th స్పాట్లో మార్కస్ స్టైనిస్ని బై చేయడం పక్క. ఒకవేళ మార్కస్ స్టైనిస్ మిస్ అయితే మిచెల్ మార్ష్ని ట్రై చేయొచ్చు. అయితే మార్కస్ స్టైనిస్ని జస్ట్ పర్స్ మ్యాచ్ అవ్వక పర్స్ వాల్యూ సెట్ అవ్వక ఆర్టీఎంకి వదిలేసింది. బెస్ట్ T20 స్పెషలిస్ట్, అందులోనూ అసిస్ ఆల్రౌండర్, అందులోనూ పేస్ ఆల్రౌండర్, అలానే లక్నోకి బ్యాక్ బోన్. సో ఇతని ఆర్టీఎం ద్వారా ఖచ్చితంగా తీసుకుంటుంది. 12-13 కోట్లైనా పెడుతుంది అనుకున్నా. ఆ తర్వాత కెప్టెన్ నికోలస్ పూరన్ రానున్నాడు. ఇక 6 స్పాట్లకి ఆల్మోస్ట్ 55 కోట్లు లక్నో వెచ్చించింది. బట్ టాప్ క్లాస్ ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఇక్కడ మరోసారి కృణాల్ పాండ్యా కోసం పోవచ్చు. ఐ థింక్ ఒక 6 కోట్లలో సెట్ చేయొచ్చు. మెయిన్లీ కృణాల్ పాండ్యా లక్నోకి ఒక లక్కీ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో లక్నోకి కొన్ని మ్యాచ్లు కేఎల్ రాహుల్ ఇంజురీ వల్ల పక్కనున్న కృణాల్ పాండ్యా ఎక్సలెంట్గా కెప్టెన్సీ చేశాడు. స్పిన్ యూనిట్లో రవి బిష్ణోయిని కూడా చాలా మ్యాచ్ల్లో డామినేట్ చేసేంత ఎఫర్ట్ పెట్టాడు. అందుకే ఇతను కీ ప్లేయర్గా మారనున్నాడు. అందుకే కృణాల్ పాండ్యా ఒక 2 కోట్లు హై ప్రైజ్ పోయినా సరే వదలరు అంటున్నా. అందుకే బైబ్యాక్ పక్క. బట్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా బ్రదర్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్లో కృణాల్ని కలుపుకోవాలి వాళ్ళ ఫ్యామిలీలోని. సో అందుకే కృణాల్ పాండ్యా ఆక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. స్టైనిస్తో ప్యూర్ పేస్ ఆల్రౌండర్ ఉంటే మరొక ఎండ్లో కృణాల్ పాండ్యాతో ప్యూర్ స్పిన్ ఆల్రౌండర్ దొరికాడు. 8th స్పాట్ రవి బిష్ణోయ్ యాజ్ యూజువల్గా రానున్నాడు. పేస్ అటాక్లో మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్ రిటైన్లో ఉన్నారు. ఇక 11th స్పాట్లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ని సెట్ చేయాలి. ఎందుకంటే మయాంక్ యాదవ్, మోషన్ ఖాన్ ఇద్దరు అన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ ప్యాక్. సో ఒక ఎక్స్పీరియన్స్ పేస్కి పోవచ్చు. ఒక 8 కోట్లలో అది సెట్ చేయాలి.
సో నేనైతే ఈ ప్లేస్కి ఒక 6 కోట్లలో లేకపోతే 8 కోట్లలో హెజిల్వుడ్ని సెట్ చేయాలి అనుకుంటున్నా. నేనైతే హెజిల్వుడ్నే ట్రై చేస్తున్నా. అలాగే ఇంపాక్ట్ సబ్గా దీపక్ కూడా మరోసారి ట్రై చేయొచ్చు. ఒక 3 కోట్ల సెట్ అయిపోతాడు. సో టోటల్ పర్స్ ఆల్మోస్ట్ 100 కోట్లలో సెట్ అయ్యారు. అయితే ఓవరాల్గా ఇంతవరకు ప్లేయింగ్ 12కి 100 కోట్లలో సెట్ చేశాం. ఇది కూడా అన్బిలీవబుల్ పవర్ ప్యాక్ అయితే సెట్ అయింది. ఓవరాల్గా ప్లేయింగ్ 12 ఒకసారి పరిశీలిద్దాం. కేల్ మేయర్స్ 4 కోట్లు, జూస్ బట్లర్ 12 కోట్లు, ఆయుష్ బదోని 4 కోట్లు, నేహాల్ వదీరా 4 కోట్లు, మార్కస్ టైనిస్ 12 కోట్లు, నికోలస్ పోరన్ 21 కోట్లు, కృణాల్ పాండ్యా 6 కోట్లు, రవి బిష్ణోయ్ 11 కోట్లు, మయాంక్ యాదవ్ 11 కోట్లు, మోషిన్ ఖాన్ 4 కోట్లు, హెజిల్వుడ్ ఒక 6 నుండి 8 కోట్లు, బ్యాకప్గా దీపక్ కూడా 3 కోట్లు. అదే అండి బ్యాకప్ అంటే ఇంపాక్ట్ సబ్గా దీపక్ కూడా ఉండొచ్చు. ఓవరాల్గా 100 కోట్లలో ప్లేయింగ్ 12 అయితే సూపర్గా సెట్ అయింది. 5 కోట్లలో ఒక 8 మంది ప్లేయర్స్ని అండర్-19 రంజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేయని ఇండియన్ అలాగే ఓవర్సీస్ ప్లేయర్లో సెట్ చేద్దాం. ఇక రిమైనింగ్ 3 or 4 ప్లేయర్స్ని ఒక 10 నుండి 12 కోట్లు ఉన్నాయి కాబట్టి బైబ్యాక్ చేయొచ్చు. మంచి మంచి ప్లేయర్స్ని సెట్ చేయొచ్చు. బౌలింగ్లో వచ్చేళ్ళకి ఖలీల్ అహ్మద్, స్పిన్లో వచ్చేళ్ళకి నూర్ అహ్మద్, అలాగే బ్యాటింగ్ బ్యాకప్ అంగ్రీష్ రఘువంశీ, అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళపై టార్గెట్ చేయొచ్చు. ఓవరాల్గా నా ప్లేయింగ్ 12 అయితే ఇది, బ్యాకప్ కూడా ఇదే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఎల్ఎస్జీ రీటే టార్గెట్ ప్లేయర్స్ ఎవరు, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది అనుకున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఎవరైనా కీ ప్లేయర్స్ని మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోస్కి కామెంట్ బాక్స్లో సజెషన్ ఇచ్చినట్టుగా ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీరు ఇస్తారని అయితే ఆశిస్తున్నా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని మిస్ కాకూడదు అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.